త్రివిధ దళాలతో ముగిసిన మోడీ భేటీ, దేశ భద్రత సరిహద్దు పరిస్థితిపై సమీక్ష. గాంధీలో ఎమర్జెన్సీ సేవలు బంద్కు నిర్ణయం, భద్రతపై హామీకి జూనియర్ డాక్టర్ల డిమాండ్. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే ఛాన్సే లేదు, పోలీస్ ట్రైనింగ్లో సిపి సజ్జనార్ వెల్లడి. సిటీ రోడ్లెక్కనున్న 40 ఎలక్ట్రికల్ బస్సులు ఎయిర్పోర్టుకే నడపడంపై జనం నిరసన. సిటీలో సమ్మర్ స్ప్రింగ్ ఫెస్టివ్ కర్టెన్ రైజర్, వచ్చే నెలలో ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్. రేపటి వెలుగు క్రికెట్ ఫైనల్కి ఏర్పాట్లు, మహబూబ్ నగర్ నిజామాబాద్ అర్బన్ డి. డీటెయిల్స్ చూద్దాం. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అత్యవసరంగా ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో త్రివిధ దళాధిపతులు మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా హాజరయ్యారు. సరిహద్దుల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ప్రధాని వారితో చర్చించారు. గాంధీ హాస్పిటల్లో రేపటి నుంచి ఎమర్జెన్సీ సేవలు బంద్ పెడతామంటున్నారు జూనియర్ డాక్టర్లు. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పేషెంట్ బంధువుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు. గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు మరోసారి ఆందోళన బాటపట్టారు. నిన్న సాయంత్రం 2 ఏళ్ల బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడంతో బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్పై దాడి చేశారు. దీంతో రాత్రి నుంచి నిరసన వ్యక్తం చేసిన డాక్టర్లు ఉదయం నుంచి విధులు బహిష్కరించారు. పీజీ డాక్టర్లతో పాటు హౌస్ సర్జన్స్ కలిపి 300 మందికి పైగా అవుట్ పేషెంట్ బ్లాక్ ముందు ధర్నా చేపట్టారు. డాక్టర్స్ సేవ్ పేషెంట్ సేవ్ నినాదంతో గాంధీ హాస్పిటల్ నుంచి ముషీరాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. డాక్టర్లపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదంటున్నారు జూనియర్ డాక్టర్లు. ఇకపై ఇలాంటి దాడులు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. ప్రభుత్వం రేపటిలోగా సరైన హామీ ఇవ్వాలని, లేదంటే ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. మేము ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవ్వాలి. ఫస్ట్ త్రూ ప్రాపర్ ఛానల్ మేము గవర్నమెంట్నే అడగదలుచుకున్నాం. మేము ఎప్పటికీ విసిగిపోయి ఉన్నామండి. నువ్వు ఒక డాక్టర్ సర్వీస్ చేస్తున్నాడు, ఫ్రీ సర్వీస్ చేసే డాక్టర్నే కొడుతున్నారు మీరు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకెంత విగరస్ గా రియాక్ట్ అవుతారో తెలియదు మీకు. సో మేము ఏంటంటే మాకు సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ కావాలి. మేము డ్యూటీలు చేయడానికి రెడీ ఉన్నాం. డాక్టర్లపై తరచూ పేషెంట్ల బంధువులు దాడులు చేస్తున్నా సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడంతో ఈ ఘటనలు రిపీట్ అవుతున్నాయన్నారు వైద్యాధికారులు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లి పేషెంట్ కండిషన్ బాగాలేక క్రిటికల్ టైంలో వచ్చి ఒత్తిడి చేయడం సరికాదంటున్నారు. జూడాల సమ్మెతో హాస్పిటల్కు వచ్చే ఓపీ సేవలపై తీవ్ర ప్రభావం చూపడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చిన పేషెంట్లకు అందరికీ నేనే దగ్గరుండి స్వయంగా ఒక్కొక్క వాళ్లకు నేను వెంట ఉండి వేరే డాక్టర్స్ పంపించి లోపల డాక్టర్ చూపిస్తున్నాను. చూపించి వాళ్ళు డాక్టర్ చూపించినట్టుగా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు పేషెంట్లకు మాకు ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదని ఫీలింగ్ రాకుండా ఒక్కొక్క పేషెంట్ పంపించి నేను చేయించుకొని వస్తున్నాను వాళ్ళకు. ఇప్పుడు మేము వైద్యులు కూడా మేము వాళ్ళని సమన్వయపరుస్తాము. డాక్టర్లపై దాడులు జరగడాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకోవాలన్నారు జూనియర్ డాక్టర్లు. లేకుంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈవీఎం వీవీప్యాట్లను ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. సైబరాబాద్ పరిధిలోని పోలీసులకు ఈవీఎం వీవీప్యాట్లపై శిక్షణతో పాటు అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్లో నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్యాంపుని రంగారెడ్డి కలెక్టర్ లోకేష్ కుమార్, సైబరాబాద్ సిపి సజ్జనార్ ప్రారంభించారు. వచ్చే నెల 8 వరకు జరిగే క్యాంపులో 2,500 మంది పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈవీఎం అంటే ఏదో చేస్తారు, ముందే ఫిక్స్ చేస్తారు, మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ అక్కడే ప్రీ రికార్డెడ్ ఉంటుంది. ఇది చాలా చెప్తుంటారు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఈవీఎం చాలా పకడ్బందీగా ఉంది. ఎవరు కూడా ఏం ట్యాంపర్ చేయడానికి లేదు. ప్రతి దగ్గర కూడా మూమెంట్ రెజిస్టర్ ఎట్లా ఉంటుంది, మనం కూడా అదే విధంగా అది కూడా ఒక మూమెంట్ రెజిస్టర్ ఉంటుంది. ఎక్కడ బయటకు వెళ్ళినా ఏం వెళ్ళినా మొత్తం సెక్యూరిటీతోనే వెళ్తారు. ఎందుకంటే కలెక్టర్ గారు రెగ్యులర్లీ నాకు డిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటారు. పంచకులాకి మనము బందోబస్తు చేయాలి, లేదంటే బెంగళూరుకి బందోబస్తు చేయాలని చెప్పి. సో రెగ్యులర్ ఎక్కడ వెళ్ళినా పోలీస్ బందోబస్తుతోనే వెళ్తారు. సో ముఖ్యంగా మన అందరూ కూడా ఇది ఈవీఎం పైన మొత్తం అవగాహన కావాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఎండాకాలం రాకముందే సిటీలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి సమస్యతో సిటీ జనం ఇబ్బందులు పడుతున్నారు. సిటీ చుట్టూ నీటి సమస్య ఉండడంతో ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల యజమానులు ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. వాల్టా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవట్లేదు. వేసవి మొదట్లోనే గొంతెండిపోతున్న గ్రేటర్ వాసుల నీటి కష్టాలపై ఫోకస్. ఎండాకాలం వచ్చిందంటే చాలు సిటీలో తాగునీటి కోసం జనం ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. గుక్కెడు నీటి కోసం జనం పడరాని పాట్లు పడతారు. జలమండలి అధికారులు సరిపడా నీటి సరఫరా చేయకపోవడంతో జనం వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తారు. ఈ ఏడాది ఇంకా ఎండాకాలం రాకముందే ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ ఓనర్లు సిండికేట్గా మారి ట్యాంకర్కు 200 పెంచి జనాన్ని దోచుకోవటం మొదలుపెట్టారు. సిటీ జనాభా 1 కోటి వరకు ఉండటంతో జలమండలి సరఫరా చేసే నీళ్లు సరిపోవటం లేదు. సింగూరు, మంజిరా నుంచి నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అక్కంపల్లి, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎల్లంపల్లి నుంచి రోజుకు 398 మిలియన్ గ్యాలన్ల నీరొస్తోంది. సిటీ జనానికి సరిపడా నీళ్లు అందించేందుకు జలమండలి ట్యాంకర్లు ఏర్పాటు చేసింది. మరోవైపు నీటి సమస్య నివారణకి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశామన్నారు అధికారులు. ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల నీటి దోపిడీపై వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. మా ఛార్జెస్ చాలా రీజనబుల్గా ఉంటాయండి. మా నినాదం కూడా సేఫ్ అండ్ ప్యూర్ వాటర్ అన్నట్టు ఇస్తాము. మేము చేస్తున్న సప్లైలో, మా వాటర్ ట్యాంకర్ సప్లైలో క్వాలిటీ అనేది చాలా అష్యూర్డ్గా ఉంటుంది. అదే ప్రైవేట్ ట్యాంకర్స్ తీసుకుంటే మీరు ఖర్చు ఎక్కువ పెట్టినా క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అన్నది తెలియని విషయం. కాబట్టి డిస్కరేజ్ చేయటమే బెటర్. అది వేసవి రాకముందే ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ఓనర్ల దోపిడీ పెరిగిందంటున్నారు జనం. మొన్నటి వరకు 5,000 లీటర్ల ట్యాంకర్కు 650 రూపాయలు ఉందని, ప్రస్తుతం 200 పెంచున్నట్లు చెప్తున్నారు. ఇంటింటికి నీళ్లిస్తామని చెప్తున్న ప్రభుత్వం నీళ్ల దోపిడీని కూడా అరికట్టాలని కోరుతున్నారు. రోజు మార్చి రోజు నీళ్ళు వస్తున్నాయి, అవి ఇప్పుడు సరిపోవట్లేదు. వాటర్ ట్యాంకర్ తెచ్చుకుంటున్నాం. ఇందాకనేమో 600 దాకా ఉండే, ఇప్పుడు 800 దాకా చేస్తుర్రు. కాకపోతే ఇంకా ఎండాకాలం వస్తుంటే నీళ్ళతో ఇంకెన్ని ఇబ్బందులు పడతాయో అర్థమవుతలేదు. వాటర్ ప్రాబ్లం బాగా ఇదవుతుంది సార్. 1-2 రోజులు పడితే 3 రోజులు నీళ్ళు రావట్లేదు. ఈ ట్యాంకర్ వాళ్ళు చూస్తే 600 కింద ముంగలు పోసేది ఇప్పుడు 910 రూపాయలు అంటున్నారు సార్. ఇప్పుడు దయచేసి మమ్మల్ని గుర్తుపెట్టుకొని వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఈ గవర్నమెంట్ వారిని మేము కోరుకుంటున్నాం సార్. 2-3 రోజులకు ఒకసారి నీళ్లు రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్యతో కొందరు అద్దె ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ఓనర్ల దోపిడీ కూడా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు మంత్లీ కరెక్ట్గా 4 మంత్స్ వాటర్ ప్రాబ్లం ఉంటుందండి. ఇంతవరకు అయితే 650 రూపాయలకి మాకు వేసేవారు సార్. ఇప్పుడు మళ్ళీ మాకు ట్యాంక్స్ ఏమంటే ఇప్పుడు 850 రూపాయలకి అయితేనే కానీ వేస్తానంటున్నారండి, లేకపోతే ఏనంటున్నారు సార్. మంజీరా వాటరు అసలు ధరే దొరకట్లేదు. వస్తుంది 10 నిమిషాలు 5 నిమిషాలు వస్తాయి, వెళ్ళిపోతుంటాయి. 2-3 బిందెలు పట్టుకోగానే ఇక ఇక్కడ కాలనీ వాళ్ళందరికీ నీళ్ళు కొరత బాగుంది. మరీ కొరత ఇంకా ఒక 15 రోజుల నుంచి అసలే బంద్. కొంచెం తాగడానికంటే నోరు తడుపుకోవడానికి మిల్లర్ వాటర్ అన్న దొరుకుతుందని ఈ వాటర్ దొరకట్లేదు సార్. ఎండాకాలంలో నీటి సమస్య తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ జనం. సిటీ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు అంటూ వాయిదా వేస్తూ వచ్చిన అధికారులు మరో 2-3 రోజుల్లో ఇవి రోడ్డెక్కేలా ప్లాన్ చేస్తున్నారు. ఎండలు పెరగడంతో 40 ఏసీ బస్సులు నడుపుతామంటున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులు కేవలం శంషాబాద్ రూట్లోనే నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించడంపై జనం మండిపడుతున్నారు. సిటీలో కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ రాయితీతో తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల్ని గత ఏడాది ప్రారంభించారు. ఇక ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావటం, ఇతర కారణాలతో వాయిదా వేశారు. ఈ నెల 5న మరోసారి వీటిని ప్రారంభిస్తామని హడావుడిగా అన్ని ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ అధికారులు చివరి నిమిషంలో మళ్లీ వాయిదా వేశారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ నెల 26న ఆర్టీసీపై రివ్యూ చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొందరలోనే చేయాలని చెప్పాం. మోస్ట్లీ ఫ్యూ డేస్లో 2-3 డేస్లోనో 4-5 డేస్లో ఆ పని జరిగిపోద్ది. ఎలక్ట్రికల్ బస్సెస్ని రోడ్లకు ప్రజల సౌకర్యార్థం వదులుతాం. మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని ఆర్టీసీ భావించినా ముందుగా 40 బస్సుల్ని ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం సిటీలో 143 ఏసీ బస్సులున్నాయి. ఇంకో 40 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి వస్తే ఎండల నుంచి కాస్తైనా ప్రయాణికులకు రిలీఫ్ కలుగుతుందంటున్నారు ఆర్టీసీ అధికారులు.
సిటీలో ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏసీ బస్సులకు డిమాండ్ ఉంటుంది. పైసలు ఎక్కువైనా సౌకర్యవంతమైన జర్నీకే ఆసక్తి చూపెడతారు ప్రయాణికులు. అయితే కొత్తగా వస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు కేవలం ఎయిర్పోర్ట్ రూట్లకే నడిపేందుకు ప్లాన్ చేశారు ఆర్టీసీ అధికారులు. దీంతో కొత్తగా వచ్చే ఏసీ బస్సులు సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోంది. కొత్త బస్సుల్ని కేవలం ఎయిర్పోర్టుకే నడపాలన్న అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు. సిటీలో సరిపడా బస్సులు లేక సగం మంది ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నారని చెప్తున్నారు. కొత్త టెక్నాలజీ కలిగిన కాలుష్య నియంత్రణ బస్సులను సిటీలో కూడా తిప్పాలని కోరుతున్నారు జనం. సమ్మర్ సీజన్ ప్రారంభం కాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. పగటి వేళ ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఎండల నుంచి కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు ప్రయాణికులు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఏసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వేసవికి ముందే ఏసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. గత 15 రోజుల నుంచి ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందంటున్నారు ఆర్టీసీ అధికారులు. వేసవి రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 11 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే సమ్మర్ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు సిటీ జనం. 15 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఏసీ బస్సులకు ప్రాధాన్యతనిస్తున్నారు సిటీ జనాలు. ఆరోగ్యం ముందు బస్ ఛార్జీలేమీ ఎక్కువ కాదంటున్నారు. వారం రోజుల నుంచి ఏసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందంటున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ట్రిప్పులో బస్ ఫుల్ అయిపోతుందంటున్నారు. అయితే సమ్మర్ను దృష్టిలో ఉంచుకొని ఏసీ బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. గతంలో రోజుకు 5,000 ఆదాయం వస్తే ప్రస్తుతం 10,000 వరకు మనీ కలెక్ట్ అవుతుందంటున్నారు. ఎండలు పెరుగుతున్న కొద్దీ ఏసీ బస్సులు పెంచుతున్నాం, ఇంకా ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు, ప్యాసింజర్స్ అందరు బాగా. దీనిపై ప్రజల స్పందన కూడా బాగుంది. ఏసీ బస్సులు పెట్టాలని ఆఫీసర్లు కూడా సమ్మర్లో ఎక్కువ పెడితే ఇంకా మంచిగా కలెక్షన్ వస్తుంది. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఏసీ బస్సులకు బాగానే వస్తుంది, కలెక్షన్ బాగానే వస్తుంది. ప్యాసింజరు బాగానే సహకరిస్తున్నారు, బాగానే ఎక్కుతున్నారు. ఏసీ బస్సు ఇది పుష్పక్. ఏసీ అంటే లగ్జరీ కాకుండా మామూలు పుష్పక్ బస్సు. సమ్మర్లో బాగుంటుంది, ఇది లైక్ చేస్తారు. చాలా ప్యాసింజర్స్ అడుగుతున్నారు సమ్మర్లో ఈ సీజన్లో ఏమని. చలికాలంలో తక్కువ ఉంది, ఈ సీజన్ కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడే ఇంప్రూవ్ అయ్యింది, ఇంకా బాగుండొచ్చు అని. 1 వీక్ నుంచి ఇంకా చాలా ఎక్కువ. 1 వీక్ నుంచి సమ్మర్ స్టార్ట్ కాకముందే సీజన్ స్టార్ట్ అయిపోయింది. 1 వీక్ నుంచి 10,000, 6, 7 అలా వస్తుంది. ఏసీ బస్సులో ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో పేదలు ఏసీ బస్సులో ఎక్కలేని పరిస్థితి నెలకొంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏసీ బస్ ఛార్జీలు నిర్ణయించాలంటున్నారు జనాలు. ఈ ఏసీ బస్సులు అవి ఆర్టీసీ వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచితే బాగుంటుంది. ఏసీ బస్సులు అవి అది కాకుండా కొద్దిగా ఛార్జీలు కూడా తగ్గించాలి. 40 రూపాయలు అంటే చాలా మంది దిగిపోయారు. 25, 26 అంటే ఎక్కేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 40 రూపాయలు అంటే ఎక్కేవాళ్ళు చాలా మంది దిగిపోయారు. కాబట్టి కొద్దిగా తగ్గించి కొద్దిగా ఏసీ బస్సులు ఎక్కువ పెంచితే బాగుంటుంది అన్న. ఏసీ బస్సెస్ పెట్టడం సమ్మర్ టైంలో, కానీ ఏసీ బస్సెస్లో రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఐ డోంట్ థింక్ కామనర్స్కి అవి చాలా అంటే క్యాచీగా ఉంటాయి అనుకోవట్లేదు నేను. బట్ స్టిల్ ఒకవేళ రేట్స్ తగ్గించి కామనర్స్ కూడా ఎక్కేటట్టు ఉంటే కనుక ఇట్ విల్ డెఫినెట్లీ ఏ బెటర్ ఐడియా. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 143 ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో 40 బస్సులు ఎయిర్పోర్టుకు, మిగతావి సిటీలో వేరువేరు ప్రాంతాల నడుమ తిరుగుతున్నాయి. చలి వానాకాలంలో పెద్దగా ఆదరణ లేకున్నా ఎండాకాలంలో ఏసీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు సిటీ జనాలు. ఈసారి ముందస్తుగానే ఎండలు దంచికొడుతుండడంతో ఏసీ బస్సులని ఆశ్రయిస్తున్నారని చెప్తున్నారు అధికారులు. గత 10 రోజులుగా ఏసీ బస్సులో ఆక్యుపెన్సీ పెరిగిందంటున్నారు. సాధారణ రోజుల్లో 70 నుంచి 80% ఉండే ఆక్యుపెన్సీ ప్రస్తుతం 90% వరకు వస్తుందంటున్నారు. మరికొద్ది రోజుల్లో మరో 40 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడే ఈ సంవత్సరం ఎండలు బాగా ముదురుతున్నాయి. ఏసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల కూడా సంఖ్య బాగా పెరిగింది. దానికి అనుగుణంగా మేము నడిపిస్తున్నాం. ఎయిర్పోర్ట్కు 43 పుష్పక్ బస్సులు నడుస్తున్నాయి. మియాపూర్ నుంచి శంషాబాద్ కానీ, తర్వాత ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్, రకరకాలుగా ఈ 3-4 రూట్లలో 6 రూట్లలో 43 బస్సులు తిరుగుతున్నాయి ప్రస్తుతం. ప్రయాణికులందరూ కూడా దీన్ని ఆదరిస్తే ఇంకా ఫ్యూచర్లో మనకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి త్వరలో. అవి కూడా యాడ్ అయితే ఒక 40 బస్సులు త్వరలో వస్తాయి. ఎండలు పెరిగిపోతున్నందున ఏసీ బస్సుల సంఖ్యతో పాటు ట్రిప్పులు పెంచాలని కోరుతున్నారు ప్రయాణికులు.
ఆహ్లాదకర వాతావరణం, సుదూరంలో ఒక చిన్న ఇల్లు, పక్కనే సెలయేరు, ఆ సెలయేరులో నీరు తాగుతున్న జింకలు. చూడడానికి ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఓ ఇంట్లోని గోడలపై దర్శనమిచ్చే దృశ్యాలు. ఇలాంటి ఎన్నో మాయ చేసే, మనసు దోచే చిత్రాలు గీయటంలో ప్రత్యేక శైలి సొంతం చేసుకున్నాడు హైదరాబాద్. తన ఇంట్లో ఓ గదినే పూర్తిగా చిత్రకళకు కేటాయించి బస్తీ పిల్లలకు పెయింటింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు లక్ష్మీనారాయణ. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు లక్ష్మీనారాయణ. అత్తాపూర్ రాంబాగ్కు చెందిన లక్ష్మీనారాయణకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ఆసక్తి. 2004లో జవహర్ లాల్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. అందరిలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా గీయడం లక్ష్మీనారాయణ ప్రత్యేకత. లక్ష్మీనారాయణ పెయింటింగ్స్ చూస్తే అది నిజమా చిత్రమా అని ఆశ్చర్యపోవాల్సిందే. పోర్ట్రైట్ పెయింటింగ్ వేయడంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో నిర్వహించిన చాలా పోటీల్లో అవార్డులు రివార్డులు గెలుచుకున్నారు. లక్ష్మీనారాయణ ఓ వైపు పెయింటింగ్స్ వేస్తూనే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడు. మరోవైపు సినిమాల్లో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాకు ఫుల్ లెంత్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారు. పోర్ట్రైట్ పెయింటింగ్ పై బస్తీ విద్యార్థులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో నేర్చుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అది గమనించిన లక్ష్మీనారాయణ తనలా మరో 1000 మందిని తయారు చేయాలని భావించాడు. గతేడాది ఇంట్లోనే ఒక గదిని పెయింటింగ్ ట్రైనింగ్ కు అవసరమైన విధంగా మార్చుకున్నాడు. 1 మంత్ నుంచి వస్తున్నాను నేర్చుకోవాలి. సార్ నేర్పిస్తారని చెప్పి తెలిసింది. మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాను. సార్ నేర్పిస్తున్నారని చెప్పి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు నేర్చుకోవాలని. సార్ నేర్పిస్తున్నారని చెప్పి వస్తున్నాను. ప్రస్తుతం 100 మందికి పైగా పిల్లలకు ఉచితంగా పోర్ట్రైట్ కళను నేర్పిస్తున్నాడు. కేవలం నేర్పించడమే కాకుండా కలర్స్, పేపర్స్, బ్రష్తో పాటు స్నాక్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 40 మంది ఆర్టిస్టులను తయారు చేసినట్టు చెప్పారు. పూణే, బెంగళూరులో చిత్రకళకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్రకారుల్ని గుర్తించాలని కోరుతున్నాడు. సో నేను చాలా మందిని దగ్గర నుండి చూశాను. అంటే ఎంకరేజ్మెంట్ లేక, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ లేక ఇంట్రెస్ట్ని పోగొట్టుకుంటున్నారు. సో ఈ స్టెప్ తీసుకొని నా వంతు బాధ్యతగా నేను చాలామందికి ఫ్రీగా నేర్పించాలని ఈ స్టెప్ తీసుకున్నాను సార్. ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ నుండి 15th ఆగస్టు 2018 నుండి క్లాసెస్ చెప్తున్నాను పిల్లలకి. రెస్పాన్స్ బాగా వస్తుంది మేడం. నేను లాస్ట్ 15 డేస్ బ్యాక్ ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశాను. అందులో 200 మెంబర్స్కి నేను ఇన్విటేషన్ ఇస్తే 500 మెంబర్స్ వచ్చారు. ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇచ్చి 1000 మంది ఆర్టిస్టులతో ఆర్ట్ షో నిర్వహించడమే లక్ష్యమంటున్నారు లక్ష్మీనారాయణ. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే సిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా డ్రాయింగ్ క్లాసులు చెప్పడానికి సిద్ధమని చెప్పారు. బంజారా హిల్స్ లో ట్రెండ్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ ను హీరోయిన్స్ హీనా రాయ్, సుమయ్యతో పాటు టీవీ ఆర్టిస్ట్ ప్రీతి నిగమ్ లాంచ్ చేశారు. దేశంలోని వివిధ నగరాలకు చెందిన మహిళలు, వ్యాపారవేత్తలు, డిజైనర్లు కలిసి ఒకే చోట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వచ్చే నెల 1 వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ లో 70 స్టాల్స్ ఏర్పాటు చేశారు. లెహంగాస్, డిజైనర్ చీరలు, జ్యువెలరీకి చెందిన 50,000కు పైగా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నామని చెప్పారు నిర్వాహకులు. Well, I'm here in this exhibition in Taj Krishna. Well, everything is very beautiful and colorful. You'll get here so many designs, colors, and most important, the quality. So if you want to check it out, so book your dates 27, 28 and March of 1st. I'm doing, I already have completed, which I have done SI character in Point Blank movie, which is going to be release in next after 2-3 months, and the present project which I am doing is with a Kannada director, so that shooting is going on still, and one movie which I have completed with the Bahubali character, one of the person who did a villain character in my movie, so that is a heroine oriented movie which is also going to come. సిటీలో వచ్చే నెల 2-3 తేదీల్లో కైరాన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ జరగనుంది. దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ తాజ్ బంజారాలో జరిగింది. ఫ్యాషన్ వీక్ 6వ ఎడిషన్లో లోగోను టాలీవుడ్ నటి హంసానందిని ఆవిష్కరించారు. కైరాన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ లోగో లాంచ్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పింది హంసానందిని. It's an absolute pleasure working with this team. There's some wonderful and very fine designers, and I would be personally working for Mr. Riaz Gangji. So extremely happy to be associated with him, and he is known for his bridal and like a heavy
work, embroidered couture. So really looking forward to working for that. Hope you all enjoy the week and looking forward. Thanks. శాంసంగ్ మరో కొత్త కాన్సెప్ట్తో మొబైల్ను లాంచ్ చేయబోతోంది. అదే గతంలో అనౌన్స్ చేసిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. చాలా మంది ట్యాబ్ ఫోన్ రెండు వాడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్. దీన్ని ట్యాబ్ లాగా ఫోన్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ను తెచ్చింది శాంసంగ్. శాంసంగ్ నుండి వచ్చిన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇది. ఈ ఫోన్ను మడత పెట్టినప్పుడు 4.6 అంగుళాల స్క్రీన్, ఓపెన్ చేసినప్పుడు 7.3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ను మడిచినప్పుడు సాధారణ స్మార్ట్ ఫోన్ మాదిరిగానే కనిపిస్తుంది, కానీ ఓపెన్ చేసినప్పుడు ఒక పుస్తకంలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫోన్లన్నింటిలోనూ ఇదే అతిపెద్ద డిస్ప్లే. ఒకేసారి 3 రకాల యాప్స్ను ఉపయోగిస్తూ మల్టీ టాస్కింగ్ చేయవచ్చు, అది కూడా మెయిన్ డిస్ప్లేలో. ఒకేసారి ఇంటర్నెట్ యూజ్ చేస్తూ వీడియోస్ చూస్తూ వర్క్ కూడా చేసుకునేలా ఈ ఫోన్ను డిజైన్ చేశారు. స్క్రీన్ స్విచ్చింగ్ లో ఫోన్ను ఓపెన్ చేసినప్పుడు మడిచినప్పుడు యాప్ ఎక్కడ ఆగిందో మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. దానికోసం కొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ యాప్ కంటిన్యూటీని యూజ్ చేశారు. దీనిలో ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లేను వినియోగించారు. అలాగే ఈ పెద్ద ఫోన్ను కంట్రోల్ చేయడానికి కొత్త సాఫ్ట్వేర్ను ఉపయోగించారు. ఈ ఫోన్ డిస్ప్లేను 2 లక్షల సార్లు ఫోల్డ్ చేసినా ఏమీ కాదని శాంసంగ్ చెప్తోంది. ఫోల్డబుల్ డిస్ప్లేను 5 ఏళ్ల పాటు వాడుకోవచ్చని అంటోంది. ఇక ఫోన్ స్టోరేజ్ మెమరీ విషయానికొస్తే ఇందులో 12 GB ర్యామ్, 512 GB మెమరీ ఉంటుంది. ఫోల్డబుల్ ఫోన్ కోసం ప్రత్యేకంగా 6 కెమెరాలుంచారు. వెనక వైపు 12 MP ప్రైమరీ కెమెరా, మరో 12 MP టెలిఫోటో, ఇంకో 16 MP వైడ్ కెమెరాలున్నాయి. ముందు వైపు 10 MP కెమెరా ఉంది. అయితే ఫోన్ను ఫుల్ స్క్రీన్ లో తెరిచినప్పుడు ఫ్రంట్, బ్యాక్ ఒకే వైపు వస్తాయి. కాబట్టి మధ్యలో కూడా 2 ఫోన్లుంచారు. వైడ్ స్క్రీన్ లో ఉన్నప్పుడు 10 MP సెల్ఫీ, మరో 8 MP డెప్త్ కెమెరాలను ఉపయోగించవచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4380 mAh. ఆప్షనల్ 5G సపోర్ట్ తో పాటు 7nm ప్రాసెసర్ వంటి ఫీచర్లున్నాయి. దీని ధర దాదాపు 1,40,000 ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లు ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్ స్పేస్ సిల్వర్, కాస్మస్ బ్లాక్, ఆస్ట్రో బ్లూ, మార్షన్ గ్రీన్ కలర్స్ లో లభించనున్నాయి. అయితే ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించలేదు. వచ్చే నెల 8-9 తేదీల్లో హోటల్ తాజ్ కృష్ణాలో సూత్ర సమ్మర్ స్ప్రింగ్ ఫెస్టివ్ ఎడిషన్ జరగనుంది. ఇందుకు సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ హోటల్ మేరీగోల్డ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి ఆన్య, జెన్నీతో మోడల్స్ పాల్గొని ర్యాంప్ వాక్ చేశారు. సూత్ర సమ్మర్ స్ప్రింగ్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ ఎడిషన్లో జ్యువెలరీ, యాక్సెసరీస్, ఫుట్వేర్, డిజైనర్ వేర్, హోమ్ డెకర్స్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు నిర్వాహకులు. నెల రోజుల నుంచి జరుగుతున్న వెలుగు టీ20 క్రికెట్ టోర్నీ ఫైనల్ కు చేరింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్స్ లో మహబూబ్ నగర్, నిజామాబాద్ అర్బన్ టీమ్స్ ఫైనల్స్ కు దూసుకెళ్లాయి. ఎల్బీ స్టేడియంలో రేపు టైటిల్ ఫైట్ జరగబోతోంది. ఫైనల్ మ్యాచ్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హీరో నాని చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వెలుగు క్రికెట్ టోర్నీ సెమీఫైనల్స్ జరిగాయి.
మ్యాచ్లను పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి వినోద్ ప్రారంభించారు. తొలుత నిజామాబాద్ అర్బన్ వర్సెస్ కొత్తగూడెం మధ్య తొలి సెమీస్ ఫైట్ జరిగింది. 9 వికెట్ల తేడాతో కొత్తగూడెం జట్టును ఓడించి ఫైనల్ చేరింది నిజామాబాద్ అర్బన్ టీం. మొదట బ్యాటింగ్ చేసిన కొత్తగూడెం 9 వికెట్లు కోల్పోయి 103 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన నిజామాబాద్ అర్బన్ 16 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లతో చెలరేగిన బౌలర్ గిరీష్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. రెండో సెమీస్లో మహబూబ్ నగర్, రామగుండం టీమ్స్ తలపడ్డాయి. పాలమూరు బౌలర్ అరుణ్ 5 వికెట్లతో విజృంభించడంతో రామగుండం 10 ఓవర్లలో 17 పరుగులకి కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్ చేసిన పాలమూరు 3 ఓవర్లలోపే టార్గెట్ చేజ్ చేసేశారు. ఉమ్మడి కరీంనగర్ స్థాయిలో జిల్లా ఛాంపియన్గా నిలిచిన రామగుండం సెమీస్లో ఘోరంగా విఫలమైంది. తన బౌలింగ్తో మెరుపు ప్రదర్శన చేసిన మహబూబ్ నగర్ టీం అరుణ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీతో గ్రామీణ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఫైనల్స్ చేరిన మహబూబ్ నగర్, నిజామాబాద్ అర్బన్ జట్లకు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు భవిష్యత్తులో మంచి ట్రైనింగ్ ఇప్పించి రాష్ట్ర స్థాయిలో ఆడించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ విషయంలో వెలుగు దినపత్రిక ముందుంటుందని తెలిపారు. ఈ క్రికెట్ క్రేజీ మన భారతదేశంలో బాగా పెరిగిపోయింది. దాన్ని వెలుగు దినపత్రిక ద్వారా జిల్లా వైజ్ గా, తాలూకా వైజ్ గా, స్టేట్ వైజ్ గా పెట్టి యువకుల ప్రోత్సహించిన వివేక్ గారికి, వెలుగు పత్రికకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇంకా సక్సెస్ కావాలి. ఈ 128 మ్యాచ్లు మనము 31 డిస్ట్రిక్ట్స్ లో 90 కాన్స్టిట్యున్సీస్ లో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నా అందరూ కూడా మంచిగా క్రమశిక్షణతో మంచిగా పూర్తి చేసి మీరందరూ కూడా ఈ టోర్నమెంట్ ని సక్సెస్ చేసినారు. డిసిప్లిన్ గా ఈ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసినారు. నిజంగానే వీ హావ్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. ఆ ఎంతూజియాజం ఏదైతే ఉందో క్రికెటర్స్ లో నాకు కనబడేది. వీఆర్ ఫ్రమ్ వెలుగు మేనేజ్మెంట్ సైడ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. ఉన్న తెలంగాణలో రూరల్ క్రికెట్ డెవలప్మెంట్ కావాలని వెలుగు పేపర్ ద్వారా వాళ్ళకు ఒక అవకాశం ఇప్పించి దాదాపు 90 టీంలు పార్టిసిపేట్ చేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఎంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఏ ఆర్గనైజేషన్ కైనా కానీ చాలా టఫ్, కానీ మేము ఒక అవేర్నెస్ రావాలి మన సోదరులకని ఇది పెట్టినాము. బహుశా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు ఉంటాయి. మీరందరూ ఇచ్చిన ఈ సపోర్ట్కి ఈ 90 టీమ్స్కు ఆల్ ద బెస్ట్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం జరగబోయే ఫైనల్ మ్యాచ్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హాజరు కానున్నారు. టైటిల్ విన్నర్కు బహుమతులు అందజేయనున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.